హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ గరం మసాలా, నిమ్మకాయ చెక్క అండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ, అర స్పూన్ పసుపు, ధనియా పౌడర్ స్పూన్ అండి, తగినంత సాల్ట్, ఒక 4 పచ్చిమిరపకాయలండి. అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. గరం మసాలా, ధనియా పౌడర్ తప్ప ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఒక్క నిమ్మకాయ సరిపోద్దండి, 4 పీసెసే కదా. ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు వేసుకుందామండి. కారం వద్దు, ఇంకా అవన్నీ కూడా వేసుకుని మంచిగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ పెట్టుకోవచ్చు. మంచిగా కలిసేటట్టు ఇట్లా ప్రతి పీస్కి మంచిగా పట్టేటట్టు చూసుకోవాలండి. బాండి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది. ఫస్ట్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పీసు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోవాలండి, అప్పుడే మొక్క మంచిగా ఉడుకుతుంది. అంతేనండి. ఇట్లా ఇప్పుడు ఒక పక్క వేగిందండి, తిప్పుకుందాం మళ్ళీ నెమ్మదిగా. ఇట్లా పీసులు తిప్పుకోవాలి. అంతేనండి. ఇట్లా నెమ్మదిగానే చేస్తేనే మంచిగా ఉడుకుతుందండి, లేకపోతే లోనంతా ఎట్లనే ఉంటుంది. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి, బాగుంటుంది. రెడీ అయిపోయిందండి గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై అండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.